హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత సింహాద్రి 19 ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఇది ఎర్లీ మార్నింగ్ అయితే కాదు, 6:30 అట్లా అవుతుంది. వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో అక్కడైతే చాలా రష్ ఉంది. సో స్టార్టింగ్ ఇది 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటున్నప్పుడు వెహికల్స్ పెట్టే ప్లేస్ అనమాట. సో టెంపుల్లో అయితే ఇంకా చాలా రష్ ఉంటుంది, మరి చూద్దాం రండి. టెంపుల్ గుడి చుట్టూ ఉండే వాతావరణం అది. ఏంటి వెతుక్కుంటున్నాను అనుకుంటున్నారా? అందులో డబ్బులు వేసేదానికి అందరూ కాయిన్స్ వేస్తున్నారు. అక్కడ మీరు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీరు కాయిన్స్ వేయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి నేను ఫస్ట్ వీక్లో అయితే స్టార్టింగ్ నుంచి నేను కాయిన్ వేసి దండం పెట్టుకున్నాను. అంతసేపు ఏం దండం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను, బాగుండాలి ఇంకా 10 బాగుండాలని చెప్పి వెంకన్న స్వామికి దండం పెట్టుకుంటున్నాను. చూస్తున్నారా భక్తులు ఇంకా మంది భక్తులు. అసలు దేవుని చూసేదానికి, వెంకన్న స్వామిని చూసేదానికి, ఆయన్ని చూసేదానికి తిరుపతి కంటే ఎక్కువ వచ్చారు జనాలు. శనివారం వస్తే మాత్రం అసలు ఊపిరాడదు, ఎంతమంది భక్తులు వస్తారు. నేనైతే చూడడానికి అంతమంది జనాలు వచ్చేసరికి ఫస్ట్ భయం వేసింది నాకు, జనాల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోద్దేమో అని చెప్పి. కానీ అదేం జరగలేదు, చాలా మంచిగా అనిపించింది. దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరికైనా మంచిగా ఉంటుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. హలో అండి, మేము వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ప్రదక్షిణ చాలా బాగా జరిగింది. ఏడు ప్రదక్షిణ తిరగాలి, చాలా మంచిగా జరిగిందండి. నేనైతే చాలా భయపడ్డాను. 100 సార్లు అట్లాగా చాలా బేగా చాలా మంచిగా అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. గోవిందులు ఉన్నారండి, మీరు కూడా తప్పకుండా వాడుతుందండి. నేనైతే 7 వారాలు వద్దాం అనుకుంటున్నా, మీరు కూడా వస్తే ఇంకా బాగుంటుంది. గోవిందా గోవిందా. అక్కడ టైం కూడా మీరు 2 గంటలకు రాండి, ఈ రోజుల్లో కూడా లేదన్న మాట. అదే జనాలు వస్తూనే ఉంటారు. ఈరోజు సాయంకాలం 5 అయిపోతుంది. చాలా మంది అదే భక్తులు ఇంకా వస్తున్నారు కదా, వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఎండకి 8 గంటలకు వస్తారు, వాళ్ళు సాయితీగా భోజనం చేసి వెళ్తారు. కొద్దిగా చీకటితో వస్తారు. మీరు ఎలాగా తొందరపడుతున్నారు, తొందరపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల జనం ఉంటారు. ఏమంటే ఇక్కడ రూమ్స్ ఉన్నాయని కొంతమంది ప్రశాంతంగా రూమ్ తీసుకుని 7 వారాలు అయిన తర్వాత చూడండి. 7 వారాలు అయిన తర్వాత చూడండి. 10 రోజులు ముందుగా మీరు అడ్వాన్స్ చేసుకోవాలి టికెట్. పూజ చేసుకోవడం అడ్వాన్స్ ఆన్లైన్లో టికెట్ ఉంది. ఆన్లైన్లో మీరు టికెట్ బుక్ చేసుకోవాల్సింది. అప్పటికప్పుడు వచ్చి టికెట్ దొరకదు. వారం 10 రోజుల ముందుగా, ఆఖరి వారం తేదీ చూసుకోవటం, ఆ తేదీని బట్టి 10 రోజుల ముందుగా మీరు టికెట్ బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆత్రేయపురంలో ఉన్నానన్నమాట. ఇది లొకేషన్. మామిడి తోట మంచిగా ఉంది కదా, మామిడి తోట. నామాలు పెద్దవే పెట్టారు, సో సగం చెరిగిపోవడం వల్ల ఇంతే ఉంది ఇక్కడ. ఇది అరటి చెట్టు పళ్ళు, అరటి పళ్ళు ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా పండాలండి. కానీ అరటి చెట్టు దగ్గర చల్లగా ఉంది మంచిగా. నేను మోహన్ చల్లగా వేడిగా ఉంటా. దర్శనం బాగా జరిగిపోయింది ఫ్రెండ్స్. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో మొదటి వారం అంతా మంచి జరిగింది. సో అక్కడి నుంచి అలాగా షికార్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము. సో ఇదంతా ఆ విలేజ్లో గోదావరి నీళ్ళు అలా వస్తాయంట. కాలువ అంటే మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ అక్కడ ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో దాని తర్వాత నేను డ్యామ్ దగ్గరికి వెళ్ళాను. చాలా బాగుంది డ్యామ్ అయితే. సో అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఈ ప్లేసు. చాలా పీస్ఫుల్ ఉంటుంది. నేనైతే చాలాసేపు ఆడుకున్నాను అక్కడ, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎక్కువసేపు ఉండిపోవాలనిపించింది, కానీ నాకు ఈత రాదనమాట. అలా ఆడుకున్నాను అంతే. సో లొకేషన్ చూస్తున్నారు, చాలా బాగుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ ప్లేస్ అంత మంచిగా ఉంది. స్నానం చేసుకోవచ్చు మంచిగా, చాలామంది చేసుకుంటున్నారు కూడా, చూస్తున్నారు.
అందులో చిన్ని చిన్ని చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయంటే వాటితో నేను చాలాసేపు ఆడుకున్నాను. అంత సో చాలా 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 చేప పిల్లలు, చిన్ని చిన్ని పిల్లలు అనమాట. సో గోదావరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా లక్కీ. గోదావరిలో పులుసు కూడా దొరుకుతుంది కదా, సో వాళ్ళు చాలా లక్కీ అనుకున్నాను నేను. సో మీలో మీ అక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా సరే, నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా పులుసు ఎవరైనా తినుంటే సో కామెంట్ చేయండి. నాకంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గోదావరిలో పులుసు తిందామని. కానీ ఆ కోరిక తీరుతుందో లేదో నాకు తెలియదు. సో కానీ చాలా బాగుంది అక్కడ ఆడుకునేటప్పుడు అంతా. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా స్నానం చేసేయాలనిపించింది అనమాట. బట్ కాకపోతే నేను వేరే డ్రెస్సులు పట్టుకెళ్ళలేదని చెప్పి స్నానం చేయడానికి కుదరలేదు. కొంతవరకు ఆడుకున్నాను అంతే. అక్కడ చూస్తున్నారా చాలా బాగుంది. అంతమంది ఎక్కువ లేరు జనాలు కూడా. సో అంటే ఆ రోజు సాటర్డే కదా, బహుశా ఎవరు రాలేదేమో. సండే అయితే చాలా హెవీగా వస్తారని తెలిసింది. హలో అండి, ఇక్కడ పువ్వులు చూసారా? కనకాంబరాలు చాలా చాలా ఉన్నాయి చెట్లు. అక్కడ మల్లి తోట కూడా ఉంది. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అది కూడా తీస్తా. అండ్ చాలా హ్యాపీగా ఉంది. పువ్వులు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇలాగే నా వీడియోని సపోర్ట్ చేయండి. నేను ప్రతి వీక్ వెళ్ళిన వీడియో అయితే తీసి పెడతా. సో సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ప్రతి వీక్ 7 వారాలు వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తానని అనుకున్నాను నేను. సో వెళ్ళిన ప్రతిసారి నేను వీడియో పెడతా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గోవిందా గోవిందా అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు చాలా పెడతాను. తోట అయితే మనది కాదండి, వీడియోస్ తీసుకోవడానికి వచ్చాను. బాగుంది కదా, నేచర్ చాలా బాగుంది. ఎండ ఎక్కువ ఉంది, లేకపోతే మొత్తం మల్లి తోటలు అవన్నీ తీసి ఉండేదాన్ని. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు సో మొత్తం వీడియోస్ ఇంకా కవర్ చేస్తాను. సో ఇప్పటి వరకు చేసినవన్నీ మాత్రం అట్లా చూసేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.